అయితే సోదాలు సిట్ కొనసాగిస్తూనే ఉంది. జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో కూడా సిట్ తనిఖీలు చేస్తోంది. అయితే లిక్కర్ స్కామ్ నిధులను మళ్లించడానికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. ఇక వైజాగ్ లో కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ, విజయ్ చంద్రిక వైసీపీ హయాంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. దీనిపై సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు, చాలా మంది కూడా జైలుకి వెళ్ళారు. దీంట్లో ఎంతో మంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ సిట్ సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈరోజు హైదరాబాదు అలాగే విశాఖపట్నంలో కూడా ఏకకాలంలోని డొల్ల కంపెనీలనే పై ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అలాగే బంధువు కూడా అయిన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్టు సోదాలు చేస్తుంది. మనం ప్రజెంట్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నాం. మనకు కనిపిస్తున్న ఈ విజువల్లో కనిపిస్తున్న బిల్డింగ్లోనే దీనికి సంబంధించిన ఈ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలోని ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడాను సిట్టు సోదాలు చేస్తుంది. మొత్తం 10 కంపెనీలను సునీల్ రెడ్డి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో హైదరాబాద్లో 8 కంపెనీలు ఉండగా విశాఖపట్నంలోని 2 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కనిపిస్తున్న ఈ భవనంలోనే 2 కంపెనీలకు సంబంధించిన ఒక కార్యాలయం ఉంది. మొత్తం మీద చూస్తే 10 కంపెనీలకు సంబంధించి కూడాను ఈరోజు ఏకకాలంలో హైదరాబాదు అలాగే విశాఖపట్నంలో కూడాను సిట్టు సోదాలు కూడా చేస్తుంది. అయితే ఎన్నో కీలక అంశాలు ఎన్నో ఈ దర్యాప్తులో వచ్చే అవకాశం ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇప్పటికే చాలామంది కూడాను వైసీపీ నేతలు పలువురు ఉన్నతాధికారులు కూడాను ఈ లిక్కర్ స్కామ్లోని చిక్కుకున్నారు. ఈ వేగవంతంగా చేసేందుకు ఈ దర్యాప్తుని అందుకే సిట్టు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మనకు కనిపిస్తున్న విశాఖపట్నంలోని 2 కంపెనీకి సంబంధించిన ఒక ప్రధాన కార్యాలయంలోని ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ వెట్లైన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండును దీనికి సంబంధించి కూడాను సిట్టు అధికారులు సోదా చేస్తున్నారు. మరి కొంతసేపట్లోని ఈ సోదాలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సోదాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ఏమి అనేది పూర్తి విషయాలు మనకి తెలిసే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ.